ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇంటి వద్ద నుంచి ర్యాలీ కాసేపట్లో బయలుదేరనుంది. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీకి పిలుపునిచ్చింది వైసీపీ. ఇప్పటికే ర్యాలీకి అనుమతి లేదంటూ దేవినేని అవినాష్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు అవినాష్ ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. ర్యాలీ చేస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, సంతోష్, ఏదైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ 175 నియోజకవర్గాల్లో ర్యాలీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే డిఎస్సిపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమ కార్యాచరణ వైసీపీ ప్రారంభించింది. ప్రస్తుతం మనం విజయవాడలోని దేవినేని అవినాష్ ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున ఇక్కడ వైసీపీకి సంబంధించి ర్యాలీని ప్రారంభించారు. దేవినేని అవినాష్ ఇంటి దగ్గర నుంచి ప్రస్తుతం ఈ ర్యాలీ ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలకు ర్యాలీలకు అనుమతి లేదంటూ ఇప్పటికే పోలీసు యంత్రాంగం నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే డిఎస్సికి సంబంధించి అక్రమాలు అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తూ గత నెల 31వ తేదీన జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తదుపరి కూడా టౌన్ హాల్స్ లో మీటింగులు, రిలే నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా నిరసన కార్యక్రమాలను వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడా ఈ నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ పూర్తి స్థాయిలో పోలీసులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. విజయవాడలోనే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇంట్లోంచి బయటికి రావడానికి వీల్లేదంటూ ఇప్పటికే ఆయన నివాసం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దేవినేని అవినాష్ కూడా రాత్రే నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రస్తుతం పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు దేవినేని అవినాష్ దగ్గర నుంచి బయలుదేరిన ఈ నిరసన కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా విజువల్స్ లో చూడొచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనుమతి లేకుండా ర్యాలీలు చేయటానికి వీల్లేదని పోలీసులు ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేయటం పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ర్యాలీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దేవినేని అవినాష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు, మరోవైపు మీరు ర్యాలీ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ డిఎస్సికి సంబంధించి మీరు ఏం డిమాండ్? డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పని, అవినీతి పాల్పడ్డారని చెప్పని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 8 నెలల నుంచి ద్వారా విద్యార్థుల యువకులతో మేము కార్యక్రమాలు చేసుకుంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తే ఈ రోజు మేము పర్మిషన్ ఇచ్చాం. పర్మిషన్ ఇచ్చిన ఈ రోజు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పర్మిషన్ ఇవ్వకుండా, శాంతియుత ర్యాలీకి గారు పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. మీకు నిజంగా కూటమి ప్రభుత్వం దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. అవినీతి జరగలేదని చెప్పండి, లేకపోతే యువకులకి హామీలు అమలు చేస్తామని చెప్పండి. ఈ రోజు మేము డిమాండ్ ఏం చేస్తున్నాం? మీరు అవినీతి చేశారు కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలని చెప్తున్నాం. ఆ లోకేష్ ని సమాధానం చెప్పమని చెప్పండి. సమాధానం చెప్పకుండా రౌడీలతో గూండాలతో పోలీసులు అడ్డు పెట్టుకుని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అణిచివేయాలనుకుంటే మీరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా చూసారా, వేలాదిగా ఈ రోజు యువకులు రోడ్డు మీదకి వచ్చారు. అరెస్టు చేస్తారని చెప్పి మీరు బెదిరించినా భయపడకుండా ఈ రోజు విద్యార్థులు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. వీళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అందరూ చెప్తున్నాం. గత రిలే నిరాహార దీక్ష సమయంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంటే గత రిలే నిరాహార దీక్ష సమయంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఎలా ఈ రోజు సమాధానం చెప్పలేక హామీలు అమలుపరచలేక రౌడీలతో గూండాలతో గంజాయి బ్యాచ్లతో ముందు పోపించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెంట్లు పీకేస్తాం, దాడులు చేస్తాం, మహిళల మీద ఏదైతే యూరిన్ బాటిల్లో నింపి పోస్తాం లాంటి చిల్లర పనులు ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు ఎన్ని చేసినా
ఎదుర్కొంటాం, దమ్ముగా ధైర్యంగా ముందుకెళ్లి ఈ రాష్ట్ర ప్రజల పక్షాన్ని మేము అందరం గారు ముందుకు. ప్రధానంగా గంజాయి బ్యాచ్ వంటి వాటితోటే వైసీపీ శ్రేణులు నిరసనలు చెప్తున్నాయి తప్ప ఒరిజినల్ విద్యార్థులు అభ్యర్థులు ఎవరు లేరంటున్నారంటే దీనికి మీరే సమాధానం. ఎవరు గంజాయి బ్యాచ్? ఈరోజు ఈ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ అందరి గారు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. రౌడీ బ్యాచ్ అంతా గారు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. ముందు దాగే బ్యాచ్ అంతా గారు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. 5 సంవత్సరాలు ఏ రోజన్నా గంజాయి బ్యాచ్ అనేది మా ప్రభుత్వంలో హయాంలో వినిపించిందా? ఈరోజు మీరు గంజాయి వ్యక్తులు పోషిస్తున్నారు కాబట్టి రోడ్డుల మీద పందుల్లాగా దొల్లుతున్నారు అందరూ. ఇది ప్రధానంగా దేవినేని అవినాష్ చెప్తున్న విషయాలు. ఏదైతే కూటమి ప్రభుత్వం తక్షణమే డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ చేసే వరకు మాత్రం ఈ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ర్యాలీ చేస్తామని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు ర్యాలీని అడ్డుకుంటారా, ఏం చేస్తారా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ వైసీపీ సంబంధించిన నిరసన ర్యాలీలు మాత్రం ఉధృతంగా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సురేష్. విశాఖ గాజువాకలో వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్సి అవకతవకలపై ర్యాలీకి సిద్ధమైన మాజీ మంత్రి పి బాలరాజు, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఇతర నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. కూటమి ప్రభుత్వం అణచివేత, అన్యాయం అంటూ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు విమర్శించారు.